హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ లాక్స్. సో మీరు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఈరోజు మనకి అమెజాన్ నుంచి కొత్త రోల్కి అయితే హైరింగ్ అనేది స్టార్ట్ అయింది. సో యాక్చువల్లీ రోల్ అనేది నిన్న నైటే హైరింగ్ అనేది స్టార్ట్ అయింది. సో నైటే వీడియో చేద్దాం అనుకున్నాం, బట్ వేరే కొన్ని రీజన్స్ వల్ల వీడియో చేయలేదు. సో ముందుగా ఈ రోల్ నేమ్ వచ్చేసి ఏంటంటే సపోర్ట్ టీమ్ L3 వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. ఈ రోల్ అది వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్. సో దీనికి 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఈ రోల్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దీని ప్యాకేజ్ వచ్చేసి 3 to 4 lakhs per annum ఉంటుంది. మనకి ఇది జాబ్ వచ్చేసి హైదరాబాద్ ఆఫీస్ నుంచి అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఓపెనింగ్స్ వచ్చేసి 50 ఉన్నాయి. సో ఇది నిన్న నైట్ అంటే 1 day ago అంటే నిన్న నైట్ అనేది హైరింగ్ అనేది స్టార్ట్ అయింది. సో ముందుగా దీనికి ఎక్కడ లొకేషన్ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలిజిబిలిటీ ఉన్నారండి. ఇక్కడ కింద కొన్ని స్టేట్స్ అయితే మెన్షన్ చేసినారు వాళ్ళు. సో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, పంజాబ్ అండ్ కేరళ. సో ఈ స్టేట్స్లో ఉన్నవారైతే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్కి అయితే ఎలిజిబుల్ ఉన్నారు. సో రోల్ నేమ్ వచ్చేసి ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్. ఇది మనకి 6 months కాంట్రాక్ట్ బేస్ మీద వీళ్ళైతే హైరింగ్ అనేది చేసుకుంటున్నారు. సో ఆల్రెడీ ఈ జాబ్ రోల్ గురించి నేను క్లియర్గా చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన. ఈ రోల్ మనకి ప్రీవియస్గా కూడా హైరింగ్ అనేది జరిగింది. సో ఇది జాబ్ రోల్ గురించి అయితే మనం ఇక్కడ తెలుసుకుందాం కొంచెం. సో ద మిషన్ ఆఫ్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొడక్షన్ ఆపరేషన్ ఇస్ టు బిల్డ్ ట్రస్ట్ విత్ ఆల్ కస్టమర్స్, పార్ట్నర్స్, బయర్స్, బ్రాండ్స్, వెండర్స్, సెల్లర్స్ అండ్ ఎంప్లాయీస్ ఇన్ రియాలిటీ అండ్ పర్సెప్షన్. సో ఇక్కడ మెన్షన్ చేసిన వాళ్ళందరికీ కూడా మనకి ఈ సపోర్ట్ టీమ్ అనే వాళ్ళు సపోర్ట్ ఆపరేషన్స్గా వర్క్ చేస్తారు. సో ఇలా మెయిన్ వర్క్ రెస్పాన్సిబిలిటీ అనేది ఇక్కడ మెన్షన్ చేసినారు వాళ్ళు. సో ద కీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ దిస్ ఇంక్లూడ్స్ బట్ నాట్ లిమిటెడ్. సో రీసెర్చెస్ అండ్ ఎవాల్యుయేట్స్ ఫ్యాక్ట్స్ సరౌండింగ్ సెల్లర్ ట్రాన్సాక్షన్. సో సెల్లర్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్కి బిహైండ్ వాళ్ళు ఎక్కడైనా ఫ్రాడ్ జరిగిందా, ఏమైనా లేకపోతే ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ జరిగినా, లేకపోతే పేమెంట్స్ ఫెయిల్యూర్ అయినా కూడా, లేకుంటే మనీ డిడక్ట్ అయ్యి మనకి పేమెంట్ సక్సెస్ఫుల్ అని చూపేయకుండా, సో ఇలాంటి ట్రాన్సాక్షన్ సంబంధించి ఇష్యూస్ మీద వీళ్ళు బ్యాక్ఎండ్లో సపోర్ట్ చేస్తారు. నెక్స్ట్ టేక్స్ అప్రోప్రియేట్ యాక్షన్ ఆన్ ఇన్వెస్టిగేషన్ ట్రాన్సాక్షన్ బేస్డ్ ఆన్ ద ఎస్టాబ్లిష్ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అంటుంది. సో వీళ్ళకి ఒక స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఉంటుంది. సో ఒక ఎస్ఓపి ఉంటుంది. ఎస్ఓపి ప్రకారం వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ మీద వాళ్ళు యాక్షన్ అనేది తీసుకుంటారు. నెక్స్ట్ డాక్యుమెంట్స్ their actions by providing detailed annotations, communicates with external customers via phone or email during investigation process, communicates with internal customers and peers in person via email, annotations, phone during follow up the investigation process, understand the issue and make best use of the available resources to resolve it. So next, systematically escalate problems or variance in the information to relevant owners teams according to the process and standard, communicate with the internal and external stakeholders, understand performance metrics to create analysis for driving business goals, meet predetermined assign productivity targets and quality standards. సో మనకి ప్రతి రోల్కి అయితే ఒక ప్రొడక్టివిటీ టార్గెట్స్ అండ్ క్వాలిటీ అని ఉంటుంది. సో వాటికి తగ్గట్టు ఎస్ఓపీస్ యూజ్ చేసుకొని మనం ప్రాపర్గా ప్రాబ్లమ్ని అనలైజ్ చేసి కరెక్ట్ డెసిజన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్, వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 5 years, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మ్యాండేటరీ, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ రిటర్న్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఎబిలిటీ టు హ్యాండిల్ ఇంటర్ప్రిట్ లార్జ్ సెట్స్ ఆఫ్ డేటా, డెమాన్స్ట్రేట్ ఎబిలిటీ టు వర్క్ ఇన్ టీమ్ అండ్ వెరీ డైనమిక్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ మెన్షన్ చేసినారు వాళ్ళు బేసిక్ క్వాలిఫికేషన్. సో వీళ్ళు ఉన్న వాళ్ళైతే జాబ్ రోల్కి అయితే ఎలిజిబుల్ ఉన్నారు. నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకి జాబ్ రోల్ వచ్చేసి నార్మల్గా అన్ని రోల్స్ ఉన్నట్టే ఇది కూడా 27/2 రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. మన షిఫ్ట్ అనేది 3 to 4 monthsకి చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వీక్ ఆఫ్స్ వచ్చేసి 5 days వర్కింగ్ ఉంటుంది, 2 consecutive వీక్ ఆఫ్స్ అనేవి ఉంటాయి. ఇది కూడా 3-4 monthsకి చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసిన నేను పైన ఈ స్టేట్స్ వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్కి ఇది. సో మీరు ఈ జాబ్ రోల్కి ఎలా అప్లై చేయాలంటే మనకి జాబ్ వీడియో డిస్క్రిప్షన్లో మనకి లింక్ ఇచ్చిన, మీరు అక్కడ త్రూ ఓపెన్ చేసినట్టయితే ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత మీరు ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత సో ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ సెపో L3 హేమిక 2024 అనే జాబ్ రోల్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేసినారు వాళ్ళు. సో సోర్స్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ నార్మల్గా మీరు అన్ని వీడియోలో చూసినట్టే ఉంటుంది. సిటిజన్షిప్, డిసేబిలిటీ, అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చేయాలి. తర్వాత ఎడ్యుకేషన్ ప్రొఫైల్, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఇచ్చేయాలి. అదర్ డీటెయిల్స్ ఇచ్చేయాలి. ఏంటిది మనం ఇక్కడ అన్ని మెన్షన్ చేసిన వాటికి అన్ని ఎస్ అనే క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎంఎస్ ఎక్సెల్ మీద నాలెడ్జ్ ఉందా లేదా అది క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, ఒకవేళ మనం ప్రీవియస్లీ అమెజాన్లో వర్క్ చేసినట్టుంటే ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఇవ్వాలి.
మనం ఇక రెజ్యూమ్ క్లిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేసినట్టయితే మన ప్రొఫైల్ అనేది ఎలిజిబుల్ ఉంటే మనకి ఎలిజిబిలిటీ నోటిఫికేషన్ అని వస్తుంది. తర్వాత మనకి ఎగ్జామ్ ఇన్విటేషన్ అని వస్తుంది. సో ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో రెగ్యులర్గా అందరూ అడుగుతున్నారు రిక్రూట్మెంట్ వాళ్ళ నుంచి ఏం రిప్లైస్ వస్తలేదు అని. సో రిక్రూట్మెంట్ టీమ్ అయితే కొంచెం లేట్ రెస్పాన్స్ ఇస్తుంది. సో మీరైతే ఒక ఎలిజిబుల్ ఉంటే వేరే రోల్స్కి అయితే అప్లై చేసి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.